నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద జరిగిన బస్సు కంటైనర్ దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఉన్న బ్యాటరీస్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. కంటైనర్లో ఉన్న ఎలక్ట్రికల్ బైకులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సు టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బస్సు ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో 2 వాహనాలు దగ్ధమయ్యాయి. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఓబులేసు, కంటైనర్ డ్రైవర్ భాస్కర్, క్లీనర్ రాజు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంపై మరింత తాజా సమాచారం మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. డ్రైవర్ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు వచ్చిన పరిస్థితి ఉంది. సంఘటన స్థలం వద్ద మరేమంటారు సార్, చెప్పండి. అసలు అంటే ఎన్ని గంటలకు బయలుదేరారు, ఏంటి పరిస్థితి? పొద్దున్న 6 గంటలకు తెలిసిందండి. తెలుస్తూనే ఆఫీస్కి వెళ్ళేసి కనుక్కున్నాము. కనుక్కుంటే వాళ్ళు వచ్చేసరికి ఎవరు ఏందనే విషయం చెప్పలేదు సరిగ్గా. మళ్ళీ తర్వాత ఒక నెంబర్ ఇస్తే ఆయనకి ఫోన్ చేస్తే అక్కడ శ్రీకాంత్ అని సెకండ్ డ్రైవర్ అంట. ఆయన చెప్పారు, ఇట్లా భాస్కర్ డ్రైవర్, భాస్కర్ నడుపుతున్నాడు, టైర్ పగిలింది, టైర్ పగలడంతో బ్యాలెన్స్ తప్పి డివైడర్ అవతలి పోయింది, డివైడర్ అవతలి బస్సు పోవడంతో యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అన్నారు. స్పాట్లో నేను చనిపోయారని చెప్పేసి చెప్పారు. అమ్మా, నిన్న రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరారమ్మా? నాకు తెలియదు, నేనే ఇంట్లో ఇప్పుడే తెలిసి ఇళ్ళతో పాటు వచ్చిన అంతే. లేదైనా మా తమ్ముడు ఇంకా వాళ్ళు కడప నుంచి రాలే. వాళ్ళ మీరు మధురమ్మా? అతను ఇతనికి ఎంత పిల్లలు ఏమన్నా ఉన్నారు? ఇద్దరు కొడుకు బిడ్డ. నిన్న సోమవారం వచ్చినానైనా మా ఊరు నుంచి పండుగకి వచ్చి సోమవారం టికెట్లు వచ్చినారు. ఇట్లా జరుగుతుంది అనుకోలేనైనా. ఇది డ్రైవర్ యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నది. పూర్తిగా కూడా నిన్న పండగ అంతా కూడా సంతోషంగా జరుపుకున్నాము, వెంటనే ఈ యొక్క ప్రమాదం దుర్ఘటన తెలిసి మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మొత్తంగా కూడా ఏదైతే మృతులకు సంబంధించిన బంధువులు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉండటంతో ఇక్కడ విషాద ఛాయలు పెద్ద ఎత్తున అలుపుకుంటున్నాయి. ప్రమాదానికి సంబంధించిన సంఘటన పూర్తి వివరాలు కూడా తెలియని వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, ప్రమాద ఘటన స్థలం నుంచి. మితిమీరిన వేగం వల్లే నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగిందని మంత్రి ఫారూక్ వెల్లడించారు. బస్సు దగ్ధమైన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్పీడ్ లిమిట్ పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి సీసీ కెమెరాల పనితీరుపై చర్చిస్తామన్నారు. సమయానికి టైర్ బరస్ట్ అయిపోయిన తర్వాత అవతల రోడ్డు పోయి కంటైనర్ కొట్టడం, దానివల్ల యాక్సిడెంట్ జరగడం వల్ల కంటైనర్ కొట్టడం వల్ల బతికినారు చాలా మంది అంటున్నారు. మాకైతే తెలుసు, కానీ స్పాట్ ఈ సిరివెళ్లమెట్ట దగ్గర జరిగిందంటే ఇక్కడ సిరివెళ్ల రోడ్డు చాలా సమృద్ధి ఉంటుంది. దయవల్ల ఎవరు కూడా ప్యాసింజర్లకు జరగలేదు.